దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఇదే ఈ అంశపు ఈ పేరులో అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలను గత అనేక వారాలుగా మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకురావడం, మనం ఈ ఆరాధనలో ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే గత వారము ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశంలోంచి ఒక క్రొత్త ఆత్మీయ సందేశంగా యేసు క్రీస్తు కాడని చెప్పు అబద్ధ బోధకులు అనే అంశాన్ని గత వారం మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగింది. అందులో కొంతవరకు కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ కొన్ని విషయాలను సమయం లేక మనం విడిచిపెట్టడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక అంశ ఆ ధ్యానంలో మిగిలిపోయినటువంటి విషయాలను ఈ దిన ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోతున్నాం. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించండి. మా ఈ ఆరాధన మీకు తెలిసిన ఆత్మీయులకు పరిచయం చేస్తూ వారి ఆధ్యాత్మిక జీవితాలకు మీరు కూడా మేలుకరంగా దీవెనకరంగా ఉంటూ మా ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులుగా ఉంటూ తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ నెలంతయు ప్రభువా, ఈ వారం అంతయు కూడా అద్భుత కృప, మీ కాపుదల, భద్రత మీరు మాకు దయచేసినటువంటి విధానాన్ని బట్టి మహోన్నతుడా మీకు స్తుతులు చెల్లిస్తున్నా. నీ కార్యాలు గొప్పవయ్యా, నీ గొప్పవాడవు నాయన, మీకు వందనాలు దేవా. ఎన్నో కార్యాలు, ఊహకందని కార్యాలు నిన్ను విశ్వసించిన మా జీవితాలు చేసిన సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. జరుగుతున్న ఈ ఆరాధన మీరు దీవించండి. మా ఈ ఆరాధన ప్రభువా అయా మీ యుగనైనా షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తుంటుండగా ఎంతోమంది ఆత్మీయులు ఈ ఆరాధనని వీక్షిస్తూ ఈ ఆరాధనలో పాల్గొంటూ ఈ ఆరాధనలో బోధించబడుతున్న ఆధ్యాత్మిక సందేశాలను వీక్షిస్తూ ప్రభువా వారెంతో బలపరచబడుతూ తద్వారా నీ నామాన్ని గణపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఆరాధన కూడా వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ పక్షముగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని మహిమపరుస్తూ గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని మహిమపరిచిన గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని హెచ్చించిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆరాధనలోకి వెళ్ళిపోతున్నాం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కృప వలనే దయ వలనే నీవు నేను క్షేమంగా ఆరోగ్యవంతులుగా సజీవులముగా సురక్షితముగా మనం ఉన్నాం కనుక ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయముతో ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధన చేస్తూ తద్వారా ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఇచ్చిస్తూ ఆయన వలన మనం పొందవలసినటువంటి దీవెనలను దేవుని బిడ్డలారా ఈ ఆరాధనలో మనం పొందుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల కింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. దేవా, నీ రెక్కల క్రింద సురక్షితమైనటువంటి స్థితిని అల్పులము అయోగ్యులము ఏ మంచి లేని మాకు దయచేసిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. దేవా, ఈ విధముగా నీ సన్నిధిలో ఈ ఆరాధనలో నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ నీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ ఏకీభవిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్న మా ఆత్మీయులందరిపై నిండారుని మీ దీవెనలు దిగనమని వేడుకొనిచ్చున్నా. వారిని తాకండి, ముట్టండి, అభిషేకించండి. వారి అక్కరాల అవసరతలు మీరు తీర్చండి ప్రభువా. వారి విశ్వాసాన్ని బలపరచండి, నీలో వారిని స్థిరపరచండి. స్థిరమైనటువంటి దీవెనలు వారికి మీరు దయచేయండి. నాయన మహోన్నతుడా మీకు వందనాలు, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో, సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో. యోగ్యత లేని నాపై దేవా మితిలేని కృప చూపి, నిరాశే మిగిలిన ఈ జీవితంలో నిరీక్షనిచ్చవు, సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో. దేవా, నా కరములనెత్తి దేవా నిన్నే కీర్తించి దేవా నిన్నారాధింతును. 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 సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో. యోగ్యత లేని నాపై దేవా మితిలేని కృప చూపి, నిరాశే మిగిలిన ఈ జీవితంలో
నిరీక్షనిచ్చవు సాటి ఎవరు లేరు ఇలలో సమానులెవరు ఇహ పరములో. మౌనతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, చేయబడినటువంటి అయ్యా అర్పించబడినటువంటి ఈ కృతజ్ఞతా స్తుతి ఆరాధనను దయగలిగిన దేవా మీరు స్వీకరించాను. దేవా, నాతో పాటు కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి నీ నామాన్ని గణపరిచి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుని ఈ ఆరాధనలు ఏకీభవిస్తూ ఏకాత్మ కలిగి నీ నామాన్ని హెచ్చించిన మా ప్రియులందరిపై నిండారుని మీ దీవెనలు దిగనమని వేడుకొనొచ్చు. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధనలో నాతో పాటు కలిసి మౌనతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచి ఆయన నామాన్ని హెచ్చించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజమే. ఏమండి, ఆరాధన అంటే ఏమండి మరి దేవుని యొక్క వాక్యాన్ని విని వెళ్ళిపోవడమే కాదు, కానీ ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధన చేయడం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చేసిన మేలులు, ఆయన చూపిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ మేలులు తలపోసుకుంటూ ఏమండి మనం సజీవులుగా ఉండడానికి, మనం క్షేమంగా ఉండడానికి, మనం సురక్షితంగా ఉండడానికి ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మన సమృద్ధిని కలిగి జీవించడానికి, మంచి ఆరోగ్యకరమైన స్థితిని ఏమండి మనం కలిగి ఉండడానికి, ఏమండి ప్రతిదానికి మూలాధారము మూలకారకుడు ఏమండి యేసయ్య గనుక ఏమండి ఆయన మనం ఈ విధముగా గణపరచుట ద్వారా, ఈ విధముగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఆనందించు దేవుడై ఉన్నాడు. మరి ఎక్కువ మరి రెట్టింపు తన యొక్క కాపుదల, తన కృపను ఏమండి మనకు దయచే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి ప్రతి మరి ఆదివారపు ఆరాధనలో ఏమండి వాక్యానికి ముందు కొన్ని మాటలు నేను చెప్తూ ఉంటాను. మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయవు, మనుషుల మాటలు మరి నమ్మదగినవి కావు, మనుషుల మాటలు మోసపూరితమైనవి, మనుషుల మాటలలో యథార్థత ఉండదు ప్రియా దేవుని బిడ్డలారా. వారి యొక్క స్వలాభం కొరకు, వారి స్వార్థము కొరకు ఏమండి రకరకాల మాయ మాటల చేత ఏమండి మనుషులను మోసం చేస్తూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. చివరికి నాశనానికి కూడా వారి మాటలు నడిపిస్తూ ఉంటాయి. దేవుని మాటలు అలా కాదు ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని మాటలు మనకు మేలు చేసేవి, దేవుని మాటలు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవి, దేవుని మాటలు మంచి స్వస్థతను మనకి అనుగ్రహించేవి, దేవుని మాటలు ఏమండి పరిశుద్ధంగా మనం బ్రతుకున్నట్లు నడుచుకున్నట్లు ఏమండి మరి దేవుని మాటలు మేలు చేసేవి ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి పరిశుద్ధంగా మనల్ని నడిపించేవి, దేవుని మాటలు మానసిక ధైర్యాన్ని ఇచ్చేవి, మానసిక సమాధానమును దయచేసేవి, దేవుని మాటలు ఆందోళనలను తొలగించి విచారములను కొట్టివేసి ఏమండి దుఃఖాన్ని ఏమండి మరి తొలగించి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి సమాధానమును దయచేయు మాటలై ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దేవుని యొక్క మాటల కొరకై ఏమండి మన యొక్క హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో ఏమండి దేవుని మాటలు మాత్రమే దేవుడు మనకిచ్చిన రక్షణను కాపాడుకున్నట్లు, విశ్వాసమును కాపాడుకున్నట్లు చేయగలిగిన శక్తి దేవుని మాటలకు మాత్రమే ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు గనుక, దేవుడు తన స్వరము ద్వారా మనల్ని దర్శించబోతున్నాడు గనుక మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ఏమండి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి ఏమండి వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకుందాం. సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం కొరకు మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మహిమాస్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తొడుగు నడిపించిన దేవా మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నామేసా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకొని పోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలా మీరు కార్యం జరిగించండి. వాక్యం ద్వారా మీరు వారిని బలపరచండి. వాక్యం ద్వారా వారు బలపడేలా స్థిరపడేలా మీరు కార్యం జరిగించండి. ఎంతో అద్భుతమైన విషయాలు, ఎంతో గొప్ప వివరణతో కూడిన విషయాలు ఈ వాక్యం ద్వారా సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని తద్వారా నీలో ఎక్కువగా బలపడి స్థిరపడేలా నిజమైన దేవుడు నీవైన విషయాన్ని వారు గ్రహించేలా మీరు కార్యం జరిగించండి. దేవా మీకే మొరపెడుతున్నాను దేవా. ఈ ఆరాధన కార్యక్రమం ముగింపు వరకు తోడని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తం మరొకసారి ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి అంశాన్ని నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను ప్రియా దేవుని బిడ్డారా. ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డారా, ఈ అంశపు ఈ పేరులోనే అనేకమైనటువంటి నూతన ఆధ్యాత్మిక సందేశాలను ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఈ యొక్క అంశపు పేరులో గత వారం ప్రియా దేవుని బిడ్డారా యేసు క్రీస్తు కాడని చెప్పు అబద్ధ బోధకులు అనేటటువంటి ఆత్మీయ సందేశాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డారా. అయితే మరి గత వారం సమయం మనకి సరిపోక ప్రియా దేవుని బిడ్డారా ఈ యొక్క ఆత్మీయ సందేశాన్ని కొంతవరకు మనం ధ్యానం చేసుకుని మరి తదుపరి విషయాలను మనం విడిచిపెట్టడం జరిగింది ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఆ మిగిలినటువంటి విషయాలను ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ముందుగా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకొని ఈ ఆత్మీయ సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డారా. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడో అబద్ధికుడు, వీడే క్రీస్తు విరోధి అని యోహాను భక్తుడు ప్రియా దేవుని బిడ్డారా నూతనముగా క్రీస్తుని విశ్వసించి క్రీస్తు ఇచ్చేటటువంటి పాపక్షమాపణ రక్షణను పొందుకొని క్రైస్తవ విశ్వాసములో క్రీస్తు నామము క్రిందకి క్రీస్తు ఇచ్చు రక్షణ కిందకి, క్రీస్తు ఇచ్చు పాపక్షమాపణ కిందకి వచ్చినటువంటి ప్రియా దేవుని బిడ్డారా, క్రీస్తుని దేవునిగా విశ్వసించినటువంటి మరి వారికి ప్రియా దేవుని బిడ్డారా మరి ఈ విషయాన్ని వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డారా. విషయాలు గమనించండి. అంటే క్రీస్తుని నూతన జన్మ అనుభవం ద్వారా మరి దేవునిగా విశ్వసించినటువంటి వారి యొక్క విశ్వాసాన్ని పాడు చేయడానికి ప్రియా దేవుని బిడ్డారా మరి నూతనముగా క్రీస్తుని అంగీకరించి విశ్వసించిన క్రైస్తవ బిడ్డల విశ్వాసాన్ని పాడు చేయడానికి యోహాను గారి కాలంలో కూడా అబద్ధ బోధకులు, క్రీస్తు విరోధులైనటువంటి బోధకులు మరి సత్య విరోధులైనటువంటి బోధకులు, దుర్బోధకులు, కల్పిత బోధకులు మరి యేసు నామాన్ని వేరు చేస్తూ క్రీస్తు నామాన్ని కూడా వేరు చేస్తూ ప్రియా దేవుని బిడ్డారా మరి యేసు వేరు క్రీస్తు వేరు అనేటటువంటి మాటలు చెప్పుతూ వారు విశ్వసించినటువంటి దేవుని మీద వారికి అపనమ్మికను కలుగజేసి ప్రయత్నాలు చేస్తూ సందేహాన్ని కలుగజేస్తూ ప్రియా దేవుని బిడ్డారా వారి విశ్వాసాన్ని పాడు చేసేటటువంటి పనికి కొంతమంది దుర్బోధకులు, అబద్ధ బోధకులు, క్రీస్తు విరోధులు బయలుదేరారంట ప్రియా దేవుని బిడ్డారా. కనుక వారిని ఉద్దేశించి వారి విషయమై, వారి బోధల విషయమై ఈ నూతనముగా క్రీస్తుని విశ్వసించి క్రైస్తవ బిడ్డలుగా ప్రత్యేకించబడిన వారు వారి బోధల విషయమై జాగ్రత్త పడాలని వారి యొక్క బోధల విషయమై మరి అప్రమత్తంగా ఉండాలని, వారి బోధల విషయమై మరి చాలా జాగ్రత్త కలిగి ఉండాలని ప్రియా దేవుని బిడ్డలారా మరి యోహాను భక్తుడు వారికి ఈ విషయాలను వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తున్నా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క అబద్ధ బోధకులు వారు ఏమంటున్నారంట వారు ఏమని బోధిస్తున్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా యేసు
క్రీస్తు కాడని వారు బోధించడం ప్రారంభించారంట. గనుక వారిని ఏమన్నారంటే యోహాను భక్తుడు యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడో అబద్ధికుడు. ఈ అబద్ధికుడు అనేటటువంటి మాటను ఈ అబద్ధ బోధకుల విషయమే ఎందుకు యోహాను భక్తుడు వాడి ఉన్నారంటే, ప్రస్తావించి ఉన్నారంటే, ప్రియా దేవుని బిడ్డలారా, అబద్ధమునకు జనకుడు దేవుని లేక యేసుక్రీస్తు యొక్క శాశ్వత విరోధమైనటువంటి సాతానై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అబద్ధ బోధలు చేసే ప్రతి ఒక్కరు కూడా అబద్ధికుడైనటువంటి సాతాను యొక్క సంబంధులు అని తెలియపరచడానికే ఈ విషయాలను ఆయన వ్రాసి తెలియపరిచారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈ అబద్ధ బోధకులను యోహాను భక్తుడు ఏమన్నాడంటే వారు క్రీస్తు విరోధులు అని కూడా ప్రస్తావించడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క బోధల విషయమై మరి నూతనముగా క్రీస్తుని విశ్వసించిన వారు, క్రీస్తుని దేవునిగా అంగీకరించిన వారు, యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించిన వారు జాగ్రత్తగా ఉండాలని విశ్వాసాన్ని కాపాడుకోవాలని యోహాను భక్తుడు తెలియపరిచారు. ప్రియులారా, ఈ దినాన్ని మరి గత వారం మనం చెప్పుకోగా మిగిలినటువంటి విషయాలను ఇప్పుడు మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఒకవేళ గత వారపు ఆ సందేశాన్ని ఎవరైనా చూడకపోతే దయతో గత ఆదివారపు ఆరాధనను వీక్షించండి. అందులో చెప్పినటువంటి సందేశాన్ని మీరు వినుట ద్వారా ఈ విషయాలు మీకు ఇంకా క్లియర్గా బహు వివరముగా మీకు అర్థమవుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క అబద్ధ బోధకులు యేసు అను దేవుని నామాన్ని మరుగుపరిచి క్రీస్తు అను బిరుదును మాత్రమే బోధించుచు, ప్రియా దేవుని బిడ్డలారా, యేసు అను దేవుని నామమునకు చెందినటువంటి విషయాలను యూదులు తెలుసుకొనకుండా క్రీస్తుకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే వారు తెలుసుకొని క్రీస్తుని కేవలం ఒక అభిషక్తుడైనటువంటి రాజుగాను పరిపాలకునిగానే, అంటే ప్రియా దేవుని బిడ్డలారా, భూ సంబంధమైనటువంటి రాజుగానే ఆయనకు స్థానము పరిమితము చేయటకు ప్రియా దేవుని బిడ్డలారా ఆనాడు అబద్ధ బోధకులు అబద్ధ బోధలు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలు కొంత లోతుగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను. ఈ అబద్ధ బోధకులు మరి పాత నిబంధన కాలములో మరి అభిషక్తుడు అంటే మెస్సియా అని మనం చూస్తుంటాం. మెస్సియా అనగా క్రీస్తు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. గనుక అభిషక్తుడు అనే పదాన్ని వారు తీసుకుని ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం చేశారంటే వారు ఏ రకంగా మరి ఆ క్రీస్తు అనేటటువంటి పదాన్ని ఏ విధంగా వారు మరి విశ్వాసులకు బోధిస్తూ అబద్ధ బోధ రూపంలో ఆ బోధ ద్వారా ఏ రకమైనటువంటి స్థితికి వారిని తీసుకుని వెళ్ళేటటువంటి, ఏ రకమైన విశ్వాసంలోనికి వారిని తీసుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నాన్ని వారు ఆనాడు చేశారో ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో అభిషక్తుడు అనే మాట రాజులకు వాడబడుటను మనం చూడగలం. కీర్తనలు 18వ కీర్తన 50వ చరణములోను, అదేవిధముగా కీర్తనలు 2వ కీర్తన 3వ చరణంలోను, అదేవిధముగా కీర్తనలు 89వ కీర్తన 20వ చరణంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా అన్యరాజగు కోరేషుకును కూడా అభిషక్తుడు అను పేరు పెట్టబడినట్లు యెషయా గ్రంథం 45:1లో మనం చూస్తూ ఉంటాం. పిల్లల విషయాలు గమనించండి. అభిషక్తుడు అనేటటువంటి ఈ పదము ప్రియా దేవుని బిడ్డలారా రాజులకు అది ఉపయోగించబడినట్లు పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక ఈ విషయాలను అబద్ధ బోధకులు ఏం చేశారంటే క్రీస్తు అనేటటువంటి పదాన్ని, అభిషక్తుడు అనే పదాన్ని, మెస్సియా అనేటటువంటి పదాన్ని ఒక భూ సంబంధమైనటువంటి రాజుగానే ఆయనకి స్థానాన్ని పరిమితము చేయుటకు ఒక భూ సంబంధమైనటువంటి రాజుగా క్రీస్తుని చూపించేటటువంటి పనిని ప్రియా దేవుని బిడ్డలారా ఈ అబద్ధ బోధకులు చేయడం ప్రారంభించారు. అంటే రాజులు ఎంతోమంది పుట్టారు. ఆ రాజులలో మరి క్రీస్తు కూడా ఒక రాజు అనేటటువంటి రీతిలో ఒక రాజుగా, ఒక పరిపాలకుడుగా, ఒక భూ సంబంధమైనటువంటి రాజుగా, ఒక మానవ విధానములోనే ఆయనని చూపించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఆయనలో ఉన్నటువంటి యేసు అనేటటువంటి దేవుని నామం, ఆ దైవత్వాన్ని మరుగుపరిచేటటువంటి ప్రయత్నాన్ని అబద్ధ బోధకులు చేయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభు వారిని ఒక రాజుగా చూపిస్తే ఒక పరిపాలకుడిగానే ఒక మనిషికి ఇచ్చే ప్రాముఖ్యతని ఆయనకి ఇస్తారు. అంటే దేవునికి ఇచ్చే ప్రాముఖ్యతను ఆయనకి ఇవ్వరు. దేవునిగా విశ్వసించరు, దేవునిగా ఆయన్ని అంగీకరించరు. దైవ
దైవత్వానికి సంబంధించిన స్థానాన్ని ఆయనకి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా. ఒక మనిషికి చెందేటటువంటి, ఒక మనిషికి ఇచ్చే రాజకీయ పరంగా ఆ ఒక స్థానాన్ని క్రీస్తుకి ఇచ్చేటటువంటి రీతిలో మరి వారు ఏం చేశారంటే అబద్ధ బోధలు చేయడం ప్రారంభించారు ప్రియా దేవుని బిడ్డలారా. ఎవరు అంటే ఈ యొక్క అబద్ధ బోధకులు ప్రియా దేవుని బిడ్డలారా. గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వరకు రాయబడిన వాక్య వచనాల్లో తూర్పు దేశపు జ్ఞానులు వారు యెరూషలేమునకు వచ్చి అప్పుడు యెరూషలేమును పరిపాలన చేస్తున్నటువంటి హేరోదు రాజుతో వారు ఏమన్నారంటే, యూదుల రాజుగా పుట్టిన వారిని మేము ఆరాధింప వచ్చితిమని వారు అన్నిట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభు వారిని యూదుల రాజుగా వారు ప్రస్తావించడం మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, రోమా ప్రభుత్వం నియమించినటువంటి రోమా ప్రభుత్వం మరి యోధా గవర్నర్గా నియమించిన ప్రియా దేవుని బిడ్డలారా పొంతు పిలాతు ప్రభువుని ఏమంటూ ఉంటాడంటే, ఆ శిలువ శ్రమలకు అప్పగించక ముందు ప్రియా దేవుని బిడ్డలారా, నీవు యూదుల రాజువా అని ప్రశ్నించగా ప్రభు నీవన్నట్టే అన్నారు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేగాని ప్రభు తన స్వంతంగా ప్రియా దేవుని బిడ్డలారా అవును నేను యూదుల రాజునని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన అనలేదు. ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. నీవన్నట్టే అని అన్నట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి తూర్పు దేశపు జ్ఞానులు అవ్వచ్చు, యోధా గవర్నర్గా ఉన్న పొంతు పిలాతు అవ్వచ్చు, వారికి యేసు ప్రభు ఎలా తెలియపరచబడ్డారంటే మరి యూదుల రాజుగా ఆయన తెలియపరచబడ్డాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా మరి అభిషక్తుడంటే మెస్సియానగా క్రీస్తు అని మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అభిషక్తుడు అనే పదాన్ని రాజులకు వాడినట్లు పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. కనుక యేసు ప్రభు వారు కూడా యోధా వంశములో యోధా గోత్రములో ఆయన పుట్టాడు కనుక మరి ఆ యొక్క దావీదు యొక్క వంశానికి చెందినటువంటి వానిగా ఆయన పుట్టి ఉన్నాడు కనుక ప్రియా దేవుని బిడ్డలారా దావీదును రాజుగా మనం చూస్తూ ఉంటాం, సొలొమోనును రాజుగా చూస్తూ ఉంటాం. మరి యోధా వారందరూ కూడా రాజులుగా మనం అనేకులను చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువుని కూడా మరి ఆ ఒక రాజుగా మరి ఇక్కడ మనం ఆ ఒక తెలియపరచబడ్డం మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ఈ విషయాన్ని అబద్ధ బోధకులు తీసుకుని ఏం చేశారంటే క్రీస్తు అనేటటువంటి మాటనే, అభిషక్తుడు అనేటటువంటి మాటనే ఈ మాటల్ని వారు ఏం చేశారంటే మరి ప్రకటించడం ప్రారంభించారు ప్రియా దేవుని బిడ్డలారా. యేసు అనేటటువంటి నామాన్ని వారు మరుగు చేసే పని వారు చేశారు. కనుక యేసు క్రీస్తు కాడని మరి వారు బోధించడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక క్రీస్తుని అభిషక్తుడైనటువంటి రాజుగా యూదులకు చూపించి ఆయనలోని దైవత్వాన్ని నిజ దైవత్వాన్ని పూర్తిగా సమాధి చేటుకు ప్రియా దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు కాడని క్రీస్తు వేరు యేసు వేరు అనే అబద్ధ బోధను వారు చేశారు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే యేసుని దేవునిగా విశ్వసించు వారిని అడ్డగించుటకు ప్రియా దేవుని బిడ్డలారా సాతాను పక్షముగా వారు పనిచేసినట్లు పూనుకొనున్నట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి పేతురు కాలములో ఈ అబద్ధ బోధకులు మనకు కనబడుతూ ఉంటారు, పౌలు గారి కాలంలో ఈ అబద్ధ బోధకులు మనకు కనబడుతూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. ప్రకటన గ్రంథంలో కూడా ఈ అబద్ధ ప్రవక్తలు మనకి కనబడుతూ ఉంటారు. ఈ విషయాలు గమనించండి. వాటికి సంబంధించిన రెఫరెన్స్లు నేను చదివి వినిపిస్తున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్యవచనాలు, తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 2 వరకు రాయబడిన వాక్యవచనాలు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13 నుండి 15 వరకు రాయబడిన వాక్యవచనాల్లోనూ ఇప్పుడు చదువుకున్న లేక ఇప్పుడు చెప్పుకున్న ఈ వాక్యవచనాల్లో మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా అభిషక్తుడు అనేటటువంటి ఈ యొక్క మాట ప్రియా దేవుని బిడ్డలారా మెస్సియా క్రీస్తు అనేటటువంటి మరి అర్థాలను ఇస్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అభిషక్తుడు అనేటటువంటి ఆ ఒక పదాన్ని ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధనలో రాజులకు వాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా అబద్ధ బోధకులు మరి యేసు ప్రభుని ఒక రాజుగా చూపిస్తూ ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మరుగు చేసేటటువంటి ప్రయత్నాన్ని వారు చేయడానికి అబద్ధ బోధలు చేయడం
జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో జకరియా ప్రవచించిన ప్రవచన సందర్భంలో మరి జకరియా యేసు ప్రభు వారి గురించి ఆయన ఏ విధముగా ప్రవచించి ఉన్నారో ఆ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అయితే యేసు ప్రభు వారు యెరూషలేములోనికి ఆయన ప్రవేశించు సందర్భంలో మరి ఆయన గాడిద మీద ప్రయాణమును చేసి సాత్వికుడుగాను దీనుడుగాను ప్రవేశించినట్లు మరి ఆ ఒక జకరియా ప్రవచించినటువంటి ప్రవచనానుసారముగా అది జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. నిజానికి యేసు ప్రభు వారు గుర్రం మీద ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాలి. ఎందుకంటే ఆయన రాజు. రథాల ద్వారా ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాలి. ఎందుకంటే ఆయన రాజుగా ఆయన మరి ఆ అభిషక్తుడు అనేది రాజులకు వాడబడేటటువంటి అది పేరై ఉన్నది కనుక. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు గుర్రం మీద ఆయన యెరూషలేములో ప్రవేశించలేదు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మరి ఆ ఒక సేవకుడిగా యెషయా ప్రవక్త మరి క్రీస్తు గురించి యేసుక్రీస్తు గురించి ప్రకటించినట్లు మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 40వ అధ్యాయం మొదలుకొని 49 అధ్యాయాల వరకు, 40వ అధ్యాయం నుండి 66 అధ్యాయాల వరకు మరి యేసు ప్రభు వారిని ఒక సేవకునిగా ఆయన ప్రవచించినట్లు ప్రకటించినట్లు భవిష్యత్తు వాక్కులుగా ప్రవచించినట్లు యెషయా ప్రవక్తను మనం చూస్తుంటాం. అదేవిధంగా జకరియా క్రీస్తుని గురించి ప్రవచించినటువంటి యేసుక్రీస్తుని గురించి ప్రవచించిన విషయాలు జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9 నుండి 10 వరకు వ్రాయబడి ఉంటాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి అభిషక్తుడు అనేటటువంటి ఆ ఒక పేరులో ఉన్నటువంటి కొన్ని అర్థాలను తీసుకొని రాజుగా చూపించేటటువంటి ఒక పనిచేసేటటువంటి ప్రయత్నాన్ని అబద్ధ బోధకులు చేసి యేసు అనేటటువంటి నామాన్ని, అందులో ఉన్నటువంటి దైవత్వాన్ని మరుగు చేసే ప్రయత్నానికి అబద్ధ బోధకులు పూనుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు యెరూషలేములోనికి ఆయన ఎలా ప్రవేశించారంటే ప్రియా దేవుని బిడ్డలారా, గాడిద ఆ ఒక పిల్లతో ఆయన ప్రయాణం చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన అక్కడ సాత్వికుడుగాను దీనుడుగాను ప్రవేశించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. యేసు ప్రభువారు సాత్వికుడుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన దీనుడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన ఒకవేళ రాజుగా అభిషిక్తుడైనటువంటి ఆ పదములోంచి మరి అది రాజులకు వాడబడేటటువంటి పదం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన రాజుగా తను తాను హెచ్చించుకోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, రాజు ఆ విధానాలని ఆయన అవలంబించలేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఒక సేవకునిగా, ఒక పరిచారకునిగా మరి ఆయన సర్వమానవాళి పాపాల స్థానంలో ఒక పరిశుద్ధమైనటువంటి బలిగా తను తాను అర్పించుకోవడానికి ఆయన వచ్చి ఉన్నారు గనుక ఆయనలో సాత్వికమున్నది, దీనత్వము ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఆయన్ని ఆరాధిస్తున్న వారు, ఆయన్ని విశ్వసించిన వారు, ఆయన్ని అనుసరిస్తున్న వారు, ఆయన కలిగి ఉన్నవారు, ఆయన్ని దేవునిగా విశ్వసించిన వారు ఆయన లాంటి గుణ లక్షణాలను కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ నేటి దినాల్లో దీనికి భిన్నమైనటువంటి ఆత్మీయ పరిస్థితులను క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే కీర్తనలు 20వ కీర్తన 7, 8, 9 చరణాలు మనం చూస్తున్నప్పుడు కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురో, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుమో. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచున్నామో అని అంటూ ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రథములను బట్టి కాకుండా, గుర్రములను బట్టి కాకుండా మరి దేవుని బట్టి అతిశయపడతారో, దేవుని యందు ఆనందిస్తారో, దేవుని బట్టి తల ఎత్తుకుని ఆయన గణపరిచే స్థానాన్ని, గణపరిచే స్థితిని కలిగి ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే వారు నేల మీద పడిపోయే పరిస్థితులు వారికి ఎదురు కావు. ప్రియా దేవుని బిడ్డలారా, పడిపోయేటటువంటి పరిస్థితులు వారికి ఎదురు కావు. ప్రియా దేవుని బిడ్డలారా, వారు చక్కగా నిలిచి ఉండే స్థితిని, స్థిరమైన స్థితిని, అభివృద్ధితో కూడినటువంటి, ఎదుగుదలతో కూడినటువంటి, వర్ధిల్లుడితో కూడినటువంటి స్థితిని వారు కలిగి ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, వారిని దేవుడే వారికి కలిగేటటువంటి ప్రతి విధమైన ఆపదల్లోంచి రక్షించే దేవునిగా ఉండడమే కాకుండా వారు మొర్రపెట్టేటప్పుడు
అడిగినప్పుడు వెంటనే వారికి ఉత్తరం ఇచ్చే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారంట. ఎవరికి అంటే ప్రియ దేవుని బిడ్డారా, ఆయన యందు అతిశయపడేవారికి, ఆయన యందు ఆనందించేవారికి, ఆయన నామాన్ని కలిగి ఆయన దేవునిగా కలిగి ఉండుట ద్వారా అతిశయించే వారికి మాత్రమే ప్రియ దేవుని బిడ్డారా దేవుని ఆశీర్వాదాలు కలుగుతాయి. కానీ కొంతమంది ఏంటంటే ప్రియ దేవుని బిడ్డారా భూ సంబంధించినటువంటి మేడ మిద్దెలు, భూ సంబంధించినటువంటి విలువైనటువంటి కారులు, భూ సంబంధించినటువంటి విలువైన బట్టలు, విలువైన ఆభరణాలు, విలువైనటువంటి భోజనాలు, విలువైనటువంటి వారితో వారికి ఉన్నటువంటి ఆ ఒక స్నేహబంధాలు, ప్రియ దేవుని బిడ్డారా బంధుత్వాలు, వీటన్నిటిని బట్టి గొప్ప గొప్ప వారితో వారు కలిగి ఉన్నటువంటి పరిచయాలను బట్టి వారు ఏటవుతూ ఉంటారంటే వారి మధ్య వారికి కలిగేటటువంటి ఆ గుర్తింపును బట్టి లోక సంబంధాల ద్వారా కలిగే గుర్తింపును బట్టి అతిశయపడేటటువంటి వారిగా చాలామంది ఉన్నారు. వారు అతిశయపడమే కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా వారు సామాన్యులను చూసే విధానం చాలా విచిత్రంగా ఉంటూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా నాకు తెలిసినటువంటి ఒక క్రైస్తవురాలు ఉంది, క్రైస్తవ విశ్వాసి. ప్రియ దేవుని బిడ్డలారా ఆ క్రైస్తవ విశ్వాసి ఆమెని వారి కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆమె సేవకులతో మాట్లాడే విధానం చాలా మరి అవహేళనగా ఉంటూ ఉంటుంది. చాలా తేలికగా చిన్నచూపు చూస్తూ మాట్లాడేటటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా ఆమె యొక్క స్థితిని బట్టి అతిశయిస్తూ ఇగో వీరు నా దగ్గరికి నేనిచ్చే కానుక కొరకు వచ్చారనేటటువంటి అహంకారంతో మాట్లాడుతూ దైవజనులతో మాట్లాడే కన్నా దైవజనుల్ని పలకరించి ఆమె ఏం చేస్తూ ఉంటుందంటే ఆమె కట్టుకున్నటువంటి బట్టలను చూస్తూ ఉంటుంది. చెప్పండి మాట్లాడండి అని ఖాతరు లేకుండా మాట్లాడుతూ సేవకులను చాలా అవహేళనగా మాట్లాడుతుంటుంది. కారణం ఏంటంటే ఆమె కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆమె కలిగి ఉన్నటువంటి ఆ ఉన్నత స్థితిని బట్టి అలా ప్రవర్తించేటటువంటి ప్రియ దేవుని బిడ్డలారా ఎట్టివారు పడద్రోయబడతారు, అట్టివారికి దేవుని యొక్క రక్షణ కలగదు. అట్టివారు ప్రియ దేవుని బిడ్డలారా మొర్రపెట్టిన దేవుడు వారి మొర్రకు జవాబును ఇవ్వడు. ప్రియ దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23-24లో అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలని, అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా మరి ఆ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోవాలని. ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైతే ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని ఉంటారో ప్రియ దేవుని బిడ్డలారా వారికే దేవుని యొక్క కృప అనుగ్రహించబడతాదని ప్రియ దేవుని బిడ్డలారా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31లో ప్రభునందే అతిశయించమని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘ పరిశుద్ధులకు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మరి వారి యొక్క ఒక సొంత వారి జ్ఞానము ద్వారా తెలివితేటల ద్వారా సంపాదించిన ఆ ధనమయందు అతిశయ పడుతూ ఉంటారు. నాకు తెలిసినటువంటి ఒక ఆత్మీయ బ్రదర్ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఆశీర్వాదానికి ఆయన అభివృద్ధికి మరి కొంతమంది ఖచ్చితమైన వాక్యానుసారమైనటువంటి సేవకుల ప్రార్థనలే మరి వారి ప్రార్థనలు బట్టి దేవుడు ఆయన ఆశీర్వదించాడు. విచిత్రం ఏంటంటే ఆయన కట్టుకున్నటువంటి ఆ గృహ నిర్మాణానికి ఎవరైతే ప్రార్థన చేశారో వారిని ఆ గృహ ప్రవేశ కార్యక్రమానికి పిలవలేని దౌర్భాగ్య స్థితి. కానీ ఒకరోజు ఆయన పిలిచాడు. దేనికి పిలిచాడంటే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన గొప్పతనాన్ని, ఆయన కట్టినటువంటి నిర్మాణాన్ని గొప్పగా చూపించడానికి ప్రియ దేవుని బిడ్డలారా పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. మరి చాలామంది ఆ గుర్రాలను బట్టి రథాలను బట్టి వారు కలిగినటువంటి స్థితులను బట్టి అతిశయ పడతారు. యేసు ప్రభువారు అలాగా అతిశయపడినటువంటి దేవుడు కాదండి. ఆయన రాజుగా ఆయన పిలువబడినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా ఆయన సాత్వికునిగా దీనుడిగా మనం ఆయన్ని చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా కేవలం యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ రాజు అనేటటువంటి ఆ కోణములో అభిషక్తుడు అనేటటువంటి పదాన్ని తీసుకొని ఆయన రాజుగా మాత్రమే చూపించే ప్రయత్నాన్ని ఈ బోధ క్రొత్తగా యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించిన వారి మధ్యలోనికి కూడా ఈ అబద్ధ బోధకులు ఆనాడు తెచ్చారండి. గనుకనే యోహాను భక్తుడు చాలా కఠినముగాను
వారి విషయమై ఏమండి తన పత్రికల్లో వ్రాసి ప్రియా దేవునిబిడ్డారా క్రొత్తగా యేసుక్రీస్తుని ఏమండి దేవునిగా అంగీకరించిన వారి విశ్వాసమును కాపాడినట్లు జాగ్రత్త పరిచినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవునిబిడ్డారా ఈ విషయాలు గమనించండి. అభిషిక్తుడైనటువంటి లేక మెస్సియా క్రీస్తు ఆ ప్రవచనాలన్నీ కూడా ప్రియా దేవునిబిడ్డారా మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమండి మరి ఆ ప్రవచనాలు యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1 నుండి 7 వరకు, యెషయా గ్రంథం 52వ అధ్యాయం ఏమండి ఆ ఒక 12వ వచనము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము ఏమండి అభిషక్తుడు లేక ఏమండి మెస్సియా ఏమండి క్రీస్తుకు సంబంధించిన ఈ ప్రవచనాలన్నీ యేసులోనే నెరవేర్పులు జరిగాయి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఎవరిలో కూడా జరగలేదని మనం తప్పక తెలుసుకోవాలి. కారణం యేసు ఏమండి దేవుడు, క్రీస్తు అభిషక్తుడని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే యేసు అనే నామము అది దైవానికి సంబంధించినటువంటి నామము. క్రీస్తు అనేది ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆయన యోధా వంశములోంచి ఏమండి యోధా ఆ రాజవంశములోంచి ఆయన పుడతారు కనుక ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆ ఒక క్రీస్తు లేక అభిషక్తుడు మెస్సియా అనేటటువంటి ఈ యొక్క ఏమండి ప్రవచన సంబంధించినటువంటి విషయాలలో భాగంగా ఏమండి అవి ప్రకటించబడినట్లు మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా యేసులోనే ఏమండి అభిషక్తునికి సంబంధించిన ప్రవచనాలన్నీ నెరవేర్పులు జరిగాయి. లోకాసు వార్త 24వ అధ్యాయం 27, అదేవిధంగా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 30 నుండి 35 వరకు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10 నుండి 12 వరకు రాయబడిన వాక్యవచనాలు ఈ విషయాలన్నీ మనకు కనబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22, 23లో యేసే క్రీస్తు అని నమ్మని వాడు క్రీస్తు విరోధి అని యోహాను భక్తుడు వ్రాసి తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా వారు అపవాది పిల్లలు అని యోహాను రాసిన మొదటి పత్రిక 3:10లో మనం చూస్తూ ఉంటాం. వారు దేవుని సంబంధులు కారని యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 3:10లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యేసును దేవునిగాను క్రీస్తుని అభిషక్తుడైనటువంటి మెస్సియాగా అంగీకరించువారు ప్రియా దేవుని బిడ్డలారా యోహాను రాసిన మొదటి పత్రిక 3:10లో వ్రాయబడినట్లు దేవుని పిల్లలై వారు ఉన్నారంట. ప్రియా దేవుని బిడ్డలారా విషయాన్ని గమనించండి. అంతేకాదు వారు దేవుని యొక్క సంబంధులై ఉన్నారని యోహాను రాసిన మొదటి పత్రిక 4:6వ వచనములో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25లో ప్రియా దేవుని బిడ్డలారా నిత్య జీవము అనుగ్రహించదనని దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానము ప్రియా దేవుని బిడ్డలారా ఆ వాగ్దానమునకు వారే వారసులై ఉన్నారంట. ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా యేసును దేవునిగాను క్రీస్తుని అభిషక్తుడైనటువంటి మెస్సియాగా అంగీకరించువారు. ఈ విషయాన్ని గమనించండి. వారి విషయమై సాక్ష్యం ఇచ్చేవారుగా ఆత్మయు నీళ్లును రక్తమును ఉన్నారు అని యోహాను రాసిన మొదటి పత్రిక 5:7లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాలు గమనించండి. యేసుక్రీస్తు అని నమ్మువాడు మరి సృష్టికర్త మరి సృష్టికర్త అయినటువంటి దేవుడే మానవుల పాపాల స్థానములో బలైనటువంటి ఆ దేవుడైనటువంటి క్రీస్తు మరి ఒకరే అని నమ్మువారై ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా అంటే దేవుడు ఒక్కరే. పాత నిబంధనలో ఉన్న యెహోవా అవ్వచ్చు, క్రొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు అవ్వచ్చు ఒకే దేవుడని నమ్మువారై ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి సృష్టికర్త, క్రొత్త నిబంధనలో ప్రియా దేవుని బిడ్డలారా సర్వమానవాళి పాపాల స్థానంలో మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు అంటే ప్రియా దేవుని బిడ్డలారా యెహోవా యెహోవా యేసుక్రీస్తు ఒకరే అని విశ్వసించువారై ఉన్నారు. కనుక యోహాను భక్తుడు ఈ విషయాలని ఆయన తెలియపరుస్తున్నారు. ఏ విషయాలంటే ప్రియా దేవుని బిడ్డలారా యెహోవాయే యేసుక్రీస్తు యెహోవా యెహోవాయే యేసుక్రీస్తు మరి ఒకే ఒక దేవుడు అనేటటువంటి విషయాన్ని ఆయన తెలియపరిచి ప్రియా దేవుని బిడ్డలారా నూతనముగా క్రీస్తుని విశ్వసించిన వారిని అబద్ధ బోధకుల యొక్క ఆ బోధ నుండి వారిని జాగ్రత్త పరిచి మరలా యేసును దేవునిగా వారు విశ్వసించారు. అదే విశ్వాసంలో వారిని ముందుకి కొనసాగించబడమని వారిని ప్రోత్సహించినట్లు యోహాను గారిని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు యోహాను రాసిన మొదటి పత్రిక 4:2లో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు అని వ్రాసి తెలియపరిచినట్లు మనం చూడగలం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1లో యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడునో దేవుని మూలముగా
పుట్టి ఉన్నాడు అని వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక యేసుక్రీస్తు దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సర్వమానవాళి పాపాల స్థానంలో పరిశుద్ధమైనటువంటి బలిగా అర్పించబడిన దేవుడని ఎవరైతే విశ్వసిస్తారో వారి యొక్క జీవితాలు ధన్యమైపోతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. యేసుక్రీస్తుని దేవునిగానే మనం విశ్వసించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఆయన దేవుడు అని ఆయనే స్వయంగా చెప్పారు. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రెఫరెన్స్లో మీరు చూడాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, యోహాను రాసినటువంటి ఆ యొక్క సువార్త, ప్రియా దేవుని బిడ్డలారా యోహాను సువార్త ఆ యొక్క 1వ అధ్యాయం 1వ వచనం 14వ వచనం, అదేవిధంగా యోహాను సువార్త 5వ అధ్యాయం 18, యోహాను సువార్త 10వ అధ్యాయము 18, యోహాను సువార్త 10వ అధ్యాయం 33, యోహాను సువార్త 8వ అధ్యాయము 24లో ప్రియా దేవుని బిడ్డలారా యేసుప్రభువు వారు అంటారు, నేను ఆయననని విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పానని అక్కడ మనం చూస్తుంటాం. యోహాను సువార్త 10:33లో యేసుక్రీస్తు స్వయంగా నేనే దేవుణ్ణని ఆయన చెప్పినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక ఇంకా మనం కొంత లోతుగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు లేకపోతే యెహోవా వేరు, యేసు వేరు, క్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు అనేటటువంటి ఆ బోధలు క్రీస్తు విరోధుల బోధలు, తప్పుడు బోధలు, అబద్ధ బోధలు ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ బోధలకు దూరముగా ఉన్నవారు ధన్యులు. ప్రియా దేవుని బిడ్డలారా, బాగా దూరంగా ఉన్నవారు మరీ ధన్యులని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. యెహోవా వేరు కాదు, యేసుక్రీస్తు వేరు కాదు ప్రియా దేవుని బిడ్డలారా, లేక యేసు వేరు కాదు, క్రీస్తు వేరు కాదు, పరిశుద్ధాత్మ వేరు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే. ప్రియా దేవుని బిడ్డలారా, తన ప్రజలను ఆయన సంరక్షించుకున్నట్టులో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన తన పరిశుద్ధతను అనుసరించి తన యొక్క దైవత్వాన్ని అనుసరించి తను ఆ విధముగా తన ప్రజల పట్ల తన ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి దేవునిగా మరి యెహోవాను యేసుక్రీస్తుగా ఒక్కడైనటువంటి దేవుణ్ణి మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవుడు ఒక్కడే అనేటటువంటి విషయాలు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19లో మనం చూస్తూ ఉంటాం. నామము అనే మాట మనకు కనబడుతుంటుంది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 7 వరకు రాయబడిన వాక్యవచనాల్లో దేవుడు ఒక్కడనే విషయాన్ని ఎఫ్సీ సంఘానికి పౌలు గారు వ్రాసి తెలియపరుస్తూ ఉంటారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనం యేసుక్రీస్తు దేవుడు అనేటటువంటి ఆ విశ్వాసములో స్థిరులుగా మరణము వరకు కూడా నమ్మకంగా ఉంటూ ఆయనలో మన ముందుకి కొనసాగిపోదాం. తప్పుడు బోధలు, దుర్బోధల యొక్క బోధల ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుళ్ళు ముగ్గురు ఆ దేవుళ్ళు మరి అంతమంది అని బైబిల్లోంచి ఎవరైనా అబద్ధ బోధకులు చూపిస్తే ప్రియా దేవుని బిడ్డలారా వాటిని అంగీకరించక, విశ్వసించక దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని, రక్షణను కాపాడుకుంటూ ఇటువంటి అబద్ధ బోధల నుండి ప్రియా దేవుని బిడ్డలారా దూరంగా ఉంటూ ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తును దేవునిగా మనం విశ్వసిస్తూ ఆయనలో మన ముందుకి సాగిపోదాం. అప్పుడే దైవాన్ని అనుసరించి దైవ విధానములో దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక యేసుక్రీస్తుని దేవుని కానీ ఆ విశ్వాసములోనే క్రీస్తుని కలిగిన క్రైస్తవులు ముందుకి కొనసాగాలని ప్రభు సేవకునిగా కోరుతూ ఏ రకమైన రకరకాల తప్పుడు బోధలు మీ దగ్గరికి తేబడినా వచ్చినా ఒకటే మీరు విశ్వసించినటువంటి యేసుక్రీస్తు ఆయనే నిజమైన దేవుడు, ఆయనే ఏకైక దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఈ భూమి మీద ఆయన నామములోనే రక్షణ, మరి ఏ నామములో రక్షణ లేదని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియులారా, వచ్చేవారం మరొక నూతన అంశముతో మీ ముందుకి రాబోతున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఈ ఆరాధన కార్యక్రమాలను వీక్షిస్తూ ఈ ఆరాధనలో చెప్పుతున్నటువంటి లేక ఉపదేశించబడుతున్న ఈ ఆధ్యాత్మిక సందేశాలను మీరు వింటూ ఈ కడవర దినాల్లో మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు చాలా విలువైనటువంటి విషయాలు ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకోవడం జరిగి ఉన్నది. ఈ యొక్క సందేశాలు మీ వరకే కాకుండా మీకు తెలిసిన ఆత్మీయులకు పరిచయం చేసి మా యొక్క ఈ ఆరాధనకు, మా ఈ పరిచర్యకు మేలుకరంగా, దీవెనకరంగా మీరు ఉండాలని, తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, నీ వాక్యములోంచే
ప్రభువా ఇగో తప్పుడు బోధకులు వారి బోధలను గురించి అయ్యా ఇగో మేము తెలుసుకోవడానికి దేవా వారు ఏ రకమైన బోధలు అయ్యా ఇగో మరి చేస్తూ అయ్యా నిన్ను ఎక్కడ వరకు అయ్యా నీ స్థానాన్ని ఎక్కడ వరకు పరిమితం చేసి అయ్యా నిన్ను ఏ విధముగా అయ్యా ప్రజలకు చూపిస్తూ నీలో ఉన్న దైవత్వాన్ని మరుగు చేయడానికి అయ్యా నీలో ఉన్న దైవత్వాన్ని విశ్వసించకుండా చేయడానికి ఆనాటి ప్రభువా అనేక అబద్ధ బోధకులు కోకొలలుగా అయ్యా ఇగునైనా మరి అయ్యా ఇగు ప్రభువా నీ నామానికి అయ్యా ఇగు ప్రభువా నీలో ఉన్న దైవత్వానికి వ్యతిరేకముగా అయ్యా పనిచేసినటువంటి ఆ సందర్భాలను ప్రభువా నీ వాక్య వెలుగులోంచి మేము తెలుసుకొని దయగలిగిన దేవా అయ్యా యేసుక్రీస్తు అనేటటువంటి నామమే అయ్యా ఇగో నిజదైవానికి సంబంధించినటువంటి నామము. ఆ నామాన్ని విశ్వసించిన వారు ఇక ఆ నామములోనే కడ వరకు మరణము వరకు నమ్మకంగా ఏదైనా ఒకే విశ్వాసములో ముందుకు వెళ్ళాలని ఈ గొప్ప ఆధ్యాత్మిక ఈ సందేశాన్ని ఈ ఆరాధన ద్వారా మీరు మీ ఆత్మ ద్వారా మాకు తెలియపరిచారు, బోధించారు. అందును బట్టి మీకు వందనాలు. విన్న మా ఆత్మీయులందరినీ దీవించి అయ్యా ఇగో ప్రభా నీ విశ్వాసములో స్థిరులుగా వారిని మీరు నడిపించమని, వారి యొక్క అక్కరాల అవసరతలు తీర్చి నూరత్తులుగా వారిని మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడ్డగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదున ఆహారం నుండి మాకు దయచి మారణసులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, సోదరుల కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొని ప్రభా నిన్ను గణపరిచి మహింపరిచిన మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కనంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతముల్ ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమీన్, ఆమీన్, ఆమీన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఉందని మరి మీరు తలంచినట్లయితే మరి ఈ యొక్క విశ్వాస పరిచర్యలో మరి ప్రభు మీకు ఇచ్చిన ప్రేరేపణలో మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా దీవించునుగాక, తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమాకాశముల్ వాటి యందున్న సర్వంబును, ఆకాశమాకాశముల్ వాటి యందున్న సర్వంబును, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, దేవా ఎల్లప్పుడు నే పాడెదన్.